జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. భారతదేశాన్ని దర్శించిన ఎవరైనా సరే విదేశీయులు భారతదేశంలో ఉన్న శిల్పకళని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడ నిర్మించిన దేవాలయాలు లాంటి దేవాలయాలు ప్రపంచంలో చాలా కొద్ది ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఆధునిక భవనాలే తప్ప ప్రాచీన కాలంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి 4వ శతాబ్దానికి చెందిన భవనాలు ప్రపంచంలో మిగిలిన దేశాల్లో కనిపించవు. అయితే భారతీయ శిల్పకళలో అతి ప్రసిద్ధమైన శిల్పకళ గాంధార శిల్పకళ. గాంధార అంటే ఏంటి? ఈ గాంధార శిల్పకళ యొక్క వైశిష్ట్యత ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి అని మనం చూస్తే కనుక, ఇప్పుడు ప్రస్తుతం గాంధార అనే ప్రాంతం ఎక్కడుంది అంటే పాకిస్తాన్ వాయవ్య సరిహద్దు ప్రాంతంలో ఉంది. పెషావర్ బేసిన్ అంటాము. ఆఫ్ఘనిస్తాన్కి కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఈ ప్రాంతం. ఇది గాంధార అనే ప్రాంతం కాబూలు స్వాత్ నదుల సంగమం దగ్గర ఉంది. పేరు ఎలా వచ్చింది అంటే అతి ప్రాచీన కాలంలో ఈ గంధారు అనే అనే పదం నుంచి, సంస్కృత పదం నుంచి గాంధార అనే పేరు వచ్చింది అని చెప్తారు. గంధము అంటే సువాసన అని అర్థం. సువాసనలు వెదజల్లే ఈ సువాసన ద్రవ్యాలను ప్రపంచం మొత్తానికి కూడా వ్యాపారం చేసిన వాళ్ళు గాంధార ప్రాంతం వాళ్ళు. అందుకని ఈ ప్రదేశానికి సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేశారు కాబట్టి గంధ అని నెమ్మదిగా గాంధార అనే పేరుంది. ఈ గాంధార అనే పేరు ఎప్పటి నుంచి ఉంది అంటే మనకి సనాతన ధర్మంలో ఋగ్వేదంలో కూడా గాంధార అనే పేరు కనిపిస్తుంది. సులేమాన్ పర్వతాలకి తూర్పున సింధు సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా గాంధార అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్, పూర్తిగా కాందహార్ నగరం అని చెప్పలేము, కాందహార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా గాంధార అని చెప్పచ్చు. ఎంత ప్రాచీనమైన నాగరికత గాంధారలో ఉండేది అంటే, గాంధారలో జరిపిన తవ్వకాలు 18వ శతాబ్దిలో జరిపిన తవ్వకాలను మనం చూసుకుంటే 15,000 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవ జాతి నివసించింది అని అక్కడ దొరికిన శిల్పకళా ఖండాలు చూస్తే 15,000 సంవత్సరాలు 15,000 BCలోనే గాంధార ఒక ప్రసిద్ధమైన నాగరిక ప్రాంతంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వేదకాలంలోనే గాంధార ఉన్నట్లు తెలుస్తుంది. దాన్ని అప్పట్లో ఇదంతా కూడా ఒక పురాతనమైన ప్రాచీనమైన ఒక రాజ్యంలాగా ఉండేది. స్వాత్లో అంతా కూడా గాంధార రాజ్యంలాగా ఉండేది. ఈ గాంధార సంస్కృతి గురించి మనకి చాలా పురాణాలలో కూడా వస్తుంది. రామాయణాన్ని మనం తీసుకుంటే రామాయణంలో కూడా గాంధార అనే ప్రాంతం ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీరామచంద్రుడి యొక్క తమ్ముడైన భరతుడు గాంధారలో తిరుగుబాటు జరిగినప్పుడు భరతుడు తన కుమారుణ్ణి పంపించి అక్కడ ఆ తిరుగుబాటు నడిచి తన కుమారుణ్ణి అక్కడ రాజును చేసినట్టు. ఆ కుమారుడి పేరు తక్ష. ఆ తక్ష అనే అతను ఒక నగరాన్ని నిర్మిస్తే అది తక్షశిల నగరం అయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మన మహాభారత కాలానికి వస్తే మహాభారతంలో ధృతరాష్ట్రుడి యొక్క భార్య గాంధార రాకుమార్తె. ఆవిడ గాంధార రాజు కుమారుడైన శకుని మహాభారత యుద్ధానికే కారణం అని చెప్తారు. శకుని గాంధార రాజ్యం నుంచి వచ్చి హస్తినాపురంలోనే ఉన్నాడు. మహాభారత యుద్ధంలో మరణించిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేసినప్పుడు అర్జునుడు ఈ గాంధార ప్రాంతం మీద దండయాత్ర చేసి శకుని యొక్క కుమారుడిని కూడా వధించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని హస్తినాపుర సామ్రాజ్యంలో కలిపేసినట్లుగా మనకు కనిపిస్తుంది. చారిత్రకంగా చూస్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో గాంధార ప్రాంతం అంతా, ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం, గాంధార ప్రాంతం అంతా కూడా ఒక మహాజనపదంగా ఉండేది. అప్పట్లో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మొత్తం భారతదేశం అంతా 16 మహాజనపదాలు ఉన్నాయి. అందులో 2 మహాజనపదాలు, ఒకటి గాంధార మహాజనపదం, రెండోది కాంబోజ. ఈ 2 కూడా పక్కన ఉన్న పెద్ద రాజ్యాలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల్లో ఉన్న రాజ్యాలుగా మనకు కనిపిస్తాయి. అయితే ఈ ప్రాంతం మీద దండయాత్రలు ఎప్పుడు జరిగాయి అంటే క్రీస్తు పూర్వం బౌద్ధ యుగం నాటికి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దిలో బౌద్ధ యుగం నాటికి ఈ ప్రాంతం అంతా కూడా చాలా సుభిక్షమైన ప్రాంతం, సారవంతమైన ప్రాంతం, అలాగే ధనవంతమైన ప్రాంతంగా మనకు కనిపిస్తుంది.
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దిలో 540 ప్రాంతంలో పారసీకులు ఈ ప్రాంతం మీద దాడి చేశారు. దాడి చేసి పారసీక రాజు డరయస్, ఆ తర్వాత సైరస్ తర్వాత డరయస్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించడం మొదలెట్టారు. ఈ ప్రాంతం నుంచి చాలా ఎక్కువ ధనం పర్షియన్ సామ్రాజ్యానికి, అఖమేనిడ్ ఎంపైర్ అంటారు, ఆ పర్షియన్ సామ్రాజ్యానికి వెళ్ళేదట. ఆ తర్వాత అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు అలెగ్జాండర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ప్రాంతంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్న ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉండేవి. అందులో ఒకటి గాంధార, రెండోది తక్షశిల, మూడోది అభిసార రాజ్యం, ఇవన్నీ ఉండేవి. అలెగ్జాండరు ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యాన్ని ఆక్రమించుకొని అంబితో స్నేహం చేసుకుని ఈ ప్రాంతాన్నంతా ఆక్రమించి పౌరవ రాజ్యం మీద, పురుషోత్తముడి మీద దండయాత్ర చేశాడు. అలెగ్జాండరు అంబితో స్నేహం చేసుకున్నప్పుడు అంబికి పర్షియాకు సంబంధించిన వస్త్రాల దగ్గర నుంచి అనేకమైన బహుమతులు ఇచ్చాడు అని తెలుస్తుంది. అయితే అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఇండో గ్రీక్ ఎంపైర్ అయింది. సెల్యూకస్ నికటార్ అని ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకుని సెల్యూకస్ నికటార్ పరిపాలిస్తూ చంద్రగుప్త మౌర్యుడి మీద దండయాత్ర చేస్తే చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికటార్ని ఓడించాడు. చంద్రగుప్త మౌర్యుడి దగ్గరికి వచ్చేసరికి చంద్రగుప్త మౌర్యుడు కానీ చాణక్యుడు, అతనికి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో సహాయం చేసిన చాణక్యుడు కానీ ఈ ప్రాంతానికి చెందినవాళ్ళు. గాంధారలో చంద్రగుప్త మౌర్యుడు పుట్టి పెరిగాట. తక్షశిలలో చాణక్యుడు, ఆయన తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆయన ఆచార్యుడిగా ఉన్నారు. ఈ ప్రాంతానికి చెందినవాళ్ళు. మౌర్య సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరించుకుంటూ వచ్చింది. పౌరవ సామ్రాజ్యం అలెగ్జాండర్ వెళ్ళిపోయాక అక్కడ ఏర్పడిన ఒక పవర్ వ్యాక్యూమ్ అంటాం, అధికారం లేమిని చంద్రగుప్త మౌర్యుడు తీసుకుని ముందర ఈ ప్రాంతాలని ఆక్రమించుకొని తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మౌర్య సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు సెల్యూకస్ నికటార్ దండయాత్ర చేసి వచ్చి ఓడిపోయాడు. చంద్రగుప్త మౌర్యుడితో స్నేహం చేసుకుని తన చెల్లెల్ని కూడా ఇచ్చి వివాహం చేశాడు అంటారు. మౌర్యులలో చంద్రగుప్త మౌర్యుడి మనవడు అశోకుడి కాలంలో ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా బౌద్ధ మతానికి కేంద్రమైంది. అశోకుడు పెషావర్లోను, అలాగే ఈ గాంధారలోను, తక్షశిలలోను పెద్ద పెద్ద స్తూపాలను నిర్మించి అశోకుడు ఈ ప్రాంతంలో మొత్తం అశోకుడి శాసనాలన్నీ ఇక్కడ బయటపడ్డాయి. అశోకుడి శాసనాలు ఇక్కడ బయటపడ్డ శాసనాలు ప్రాకృత భాషలో పాణిని ప్రాకృతం అంటారు. ఆ ప్రాకృత భాషలో ఖరోష్ఠీ లిపిలో ఉన్నాయి. ఖరోష్ఠీ లిపి పారసీకుల యొక్క సంప్రదాయం. ఖరోష్ఠీ లిపిలో ఉన్న శాసనాల ద్వారా అక్కడ జీవహింసని నిషేధించాడని, అలాగే శాకాహారం మాత్రమే తీసుకోవాలి, సన్యాస జీవితాన్ని గడపాలని ధర్మబోధంతా కూడా ఈ శాసనాల్లో మనకు కనిపిస్తుంది. అశోకుడు తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనం అయ్యాక మళ్ళీ చిన్న చిన్న రాజవంశాలు వచ్చాయి. 1వ శతాబ్దం నాటికి కుషాణులు దండయాత్ర చేశారు. బ్యాక్ట్రియన్ గ్రీకులు తర్వాత కుషాణులు దండయాత్ర చేశారు. బ్యాక్ట్రియన్ గ్రీకులను ఓడించి కుషాణులు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుషాణ రాజుల్లో కనిష్కుడు గొప్ప రాజుగా మనం చెప్తాం. కనిష్కుడు ఏం చేశాడంటే ఈ ప్రాంతాన్ని మొత్తం పెషావర్ని తన రాజధానిగా చేసుకున్నాడు. పెషావర్లో అక్కడ ఆయన కనిష్కపురం అనే ఒక పెద్ద నగరాన్ని కూడా నిర్మించాడు. పెషావర్లో ఒక 400 అడుగుల ఎత్తున్న గోపురం ఉన్న ఒక పెద్ద బౌద్ధ దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు. అశోకుడి కాలానికి కనిష్కుడి కాలానికి వచ్చేసరికి మహాయాన బౌద్ధ మతం వచ్చింది. మహాయాన బౌద్ధ మతం అంటే ఏంటంటే బుద్ధుడిని భగవంతుడిగా చూసే బౌద్ధ మతం. అది మహీనయాన బౌద్ధ మతం అశోకుడి కాలంలో స్తూపం రూపంలో బుద్ధుడిని ఆరాధించారు. మహాయాన మతంలో బుద్ధుడిని భగవంతుడిగా ఆరాధించారు. అనేక దేవాలయాలు ఈ ప్రాంతం అంతా కూడా, ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అంతా కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ దేవాలయాలన్నీ బౌద్ధ దేవాలయాలు. కొండలని తొలిచి పెద్ద పెద్ద విగ్రహాలు, కొన్ని కుషాణుల కాలంలో బంగారంతోనూ వెండితోనూ బుద్ధుడి విగ్రహాలు చేయించి దేవాలయాల్లో పెట్టడమే మాత్రమే కాకుండా రాతిని తీసుకుని, స్టక్కో అనే రాతి, ఆ రాయిని తీసుకుని రాతిని బుద్ధ విగ్రహాలు చెక్కి, ఈ బుద్ధ విగ్రహాలు నుంచున్న బుద్ధ విగ్రహం స్థానీయ అంటాం, నుంచున్న బుద్ధ విగ్రహం, పడుకున్న బుద్ధ విగ్రహాలు, 1000 అడుగుల పడుకున్న బుద్ధ విగ్రహాన్ని ఒక కొండలో చెక్కారట. అలాగే 100 అడుగుల పైన 400 అడుగుల దాకా ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలని చెక్కడం కనిపిస్తుంది మనకి. ఎవరి కాలంలో? కనిష్కుడి కాలంలో.
కనిష్కుడు తర్వాత, కనిష్కుడు అంటే 1వ శతాబ్దం దగ్గరకు వచ్చేసరికి కనిష్కుడు. ఈ ప్రాంతం అంతా కూడా అందుకని క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి అంటే ఈ పర్షియన్లు వచ్చినప్పటి నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్దం దాకా ఈ ప్రాంతం అంతా కూడా చాలా సుసంపన్నవంతమై చాలా సంస్కృతికి కేంద్రంగా ఉన్న ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. క్రీస్తు శకం 5వ శతాబ్ది దాకా కూడా ఇక్కడ కనిష్కుడి కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది. పారసీక గ్రీకు శిల్పకళ రీతులన్నిటినీ కూడా ఈ శిల్పాలని లేదా ఒక దేవాలయాలని నిర్మించే ఈ పని చేసే వాళ్ళందరూ కూడా అటు పారసీకం నుంచి ఇటు భారతదేశం నుంచే వెళ్ళారు. అందుకని గాంధార శిల్పకళ గాంధార ప్రాంతంలో అభివృద్ధి చెందింది. ఈ శిల్పకళ ఏంటంటే అటు పారసీక ఇటు భారతీయ 2 శిల్పకళల సమ్మేళనం కలిసి గాంధార శిల్పకళ అయింది. గాంధార శిల్పకళ యొక్క విశిష్టత ఏంటి? మనం ఎక్కడ బుద్ధ విగ్రహాలు చూసినా సరే గాంధార శిల్పకళలో ఉంటాయి. ఒక్క ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అమరావతిలో తప్ప. అమరావతిలో అంటే అప్పటికి భారతదేశంలో మధుర శిల్పకళ నుండేది, అమరావతి శిల్పకళ నుండేది ఈ గాంధార శిల్పకళ. మధుర శిల్పకళ కొంత అంటే మొదలైన శిల్పకళలాగా కనిపిస్తుంది, కానీ చాలా అభివృద్ధి చెందిన శిల్పకళలాగా అటు గాంధార శిల్పకళ ఇటు అమరావతి శిల్పకళ కూడా కనిపిస్తుంది. అమరావతి శిల్పకళని దానితో పాటు పోల్చదగిన శిల్పకళ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే శిల్పంలో ముఖంలో హావభావాలన్నీ కూడా పలికెట్టి చేశారు అమరావతి శిల్పులు. అది మనం ఇంకొకసారి చూద్దాం. గాంధార శిల్పకళ అంటే దాని విశిష్టత ఏంటి అని చూస్తే బుద్ధ విగ్రహాలన్నింటినీ కూడా చెక్కారు. బౌద్ధులు బుద్ధ విగ్రహాలని గాంధార శిల్పకళలో చెక్కారు. మొదట్లో అసలు బుద్ధుడు ఎక్కడివాడు అంటే మనకు తెలుసు లుంబిని దగ్గరవాడు, అంటే నేపాల్ తరాయి ప్రాంతం వాడు. బహుశా బుద్ధుడు మనం ఈ రోజున ఫోటో తీసుంటే బుద్ధుడు గుండ్రం మొహం ఉంటుంది, కానీ గాంధార శిల్పకళలో బుద్ధుడు పొడవుగా ఉన్న మొహంతో ఉంటాడు, పెద్ద పెద్ద కళ్ళతో ఉంటాడు, పొడుగాటి ముక్కుతో ఉంటాడు, పల్చటి పెదిమలు ఉంటాయి, ఆయనకి నున్నటి బుగ్గలు ఉంటాయి, తలంతా కూడా రింగులు జుట్టు ఉంటుంది, అలాగే ఇలా వేసి ఉంటుంది. ఆ శరీరం మీద ఉండే ఆ వస్త్రాలన్నీ కూడా ఆ ముడతలు కూడా గాంధార శిల్పకళలో కనిపిస్తాయి. శరీరం మీద ఒక మనిషి శరీరం మీద వస్త్రాన్ని వేసి ఫోటో తీస్తే ఎలా ఉంటుందో అలా గాంధార శిల్పకళలా ఉంటుంది. ఒకసారి మేము ఔరంగాబాద్కి వెళ్ళినప్పుడు గుహల్లో బుద్ధుడి దేవాలయాలు బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఉన్న మాకు గైడ్ చూపించాడు. ఇక్కడ ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం హావభావాలు మారతాయి చూడండి అన్నాడు. అని అతను ఒకవైపు నుంచి లైట్ వేస్తేనే మొహం చాలా శాంతంగా ఉన్నట్టుంది, మరొక వైపు నుంచి వెలుగుని ప్రసరింపజేస్తే మొహం ధ్యానంలో ఉన్నట్టుంది, కింది నుంచి ప్రసరింపజేస్తే నవ్వుతున్నట్టుంది, పైనుంచి ప్రసరింపజేస్తే చాలా కోపంగా ఉన్నట్టుంది. అంటే ఇది ఏమిటి ఇలా ఉంది ఏంటి అని అంటే గాంధార శిల్పకళ విశిష్టత. అది బుద్ధుడి ముఖంలో పడే వెలుగును బట్టి హావభావాలు మారడం అనేది అక్కడ కనిపిస్తుంది. తరువాత మహాయాన బౌద్ధ మతంలో ఎన్ని బౌద్ధ దేవాలయాలు కట్టినా ఈ గాంధార శిల్పకళ రీతులనే అనుభవించారు. చేతులు పొడుగాటి వేళ్ళు, పొడుగాటి చక్కటి నున్నటి గోళ్ళు, ఆఖరికి ఈ చేతుల మీద ఈ నరాలు కూడా కనిపించేట్టు శరీరం యొక్క వాళ్ళకి ఆనాటి శిల్పులకి మానవ శరీర శాస్త్రం తెలుసు అని అనిపిస్తుంది. ఏ శిల్పానికి ఎంత ముఖం ఉంటే ఎంత మెడ ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత చేతులు ఉండాలి, ఎలాంటి కాళ్ళు ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. గాంధార శిల్పకళ అద్భుతమైన శిల్పకళ. మహాయాన బౌద్ధ మతం అంతా కూడా అందుకని గాంధార ప్రాంతం అంతా కూడా శిల్పకళకి కేంద్రమైంది. మొత్తం భారతదేశంలో బౌద్ధ ఆలయాలు ఎక్కడ నిర్మించినా సరే ఈ గాంధార శిల్పకళను, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో గాంధార శిల్పకళని ఉపయోగించి మాత్రమే చేశారు. గ్రీకు భారతీయ శిల్పకళ సమ్మేళనం చెప్పాను కదా, కోలగా మొహం ఉండడం. ఒక మొట్టమొదటి శిల్పాలు అయితే గ్రీకు రాజుల్లాగా ఉంటాయి, తర్వాత పూర్తిగా బౌద్ధ మతానికి సంబంధించిన ఆ ఛాయలన్నీ కనిపిస్తాయి. ఇది గాంధార శిల్పకళ. ఇది ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకం 1వ శతాబ్ది కుషాణ రాజు కనిష్కుడు దీనికి పోషణనిచ్చాడు. మహాయాన బౌద్ధ మతానికి పోషణనిచ్చి అప్పటి నుంచి మహాయాన బౌద్ధం క్రీస్తు శకం 5వ శతాబ్దం 6వ శతాబ్ది దాకా కూడా ఈ గాంధార ప్రాంతం శిల్ప చిత్ర కళలకు ఆలవాలం అయింది.
అయితే ఆ తర్వాత భారతదేశం మీద మహమ్మదీయ దండయాత్రలు జరిగాయి. భారతదేశంలో సరైన రాజ్యాలు లేకపోవడం, చిన్న చిన్న రాజ్యాలు ఉండడం, 7వ శతాబ్దం క్రీస్తు 7వ శతాబ్దం తర్వాత అన్ని చిన్న చిన్న రాజ్యాలైనాయి. అలా రాజ్యాలు అయినప్పుడు ఈ ప్రాంతాన్నంతా ఈ కాబూలు, కాందహారు ప్రాంతాలనంతా కూడా హిందూ షాహీ వంశస్థులు, బ్రాహ్మణులు వాళ్ళు పరిపాలించారు. కానీ క్రీస్తు శకం 10వ శతాబ్దికి వచ్చేసరికి మహమ్మద్ గజనీ అరబ్ దండయాత్రల్లో వీడు ఓడిపోయారు, మళ్ళా పుంజుకున్నారు. తర్వాత తురుష్కులు దండయాత్ర చేశారు. ఆ తురుష్కులలో మహమ్మద్ గజనీ మహమ్మద్ యొక్క తండ్రి సబక్తజిన్ అంటారు. అలబ్తజిన్ మొదట, తర్వాత సబక్తజిన్ ఈ హిందూ షాహీ వంశం మీద దండయాత్ర చేశారు. హిందూ షాహీ రాజైన జయపాలుడు 2 సార్లు ఈ తురుష్కుల చేతిలో ఓడిపోయి అతను చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కొడుకు ఆనందపాలుడు కూడా గజనీ మహమ్మద్ని ఎదిరించాడు. ఆనందపాలుడు తర్వాత త్రిలోచన పాలుడు ఈ మహమ్మద్ గజనీ తర్వాత వచ్చిన వారసుల చేతిలో మరణించడం జరిగింది. మొత్తం మీద ఆ హిందూ షాహీ వంశంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మహమ్మదీయుల వశం అయిపోయిన తర్వాత మహమ్మదీయుల దండయాత్రల్లో ఈ బౌద్ధ ఆరామాలన్నీ కూడా పాడుపడిపోయినాయి. బౌద్ధులందరినీ కూడా చంపేయడం మొదలుపెట్టారు. బౌద్ధులు, అక్కడ ఉన్న హిందువులు కూడా పారిపోయారు. ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది పూర్తిగా. అంటే ఏమని చెప్తారంటే, ఒక హిందువులందరూ ఎలా వెళ్ళిపోయారు అంటే, బాగా ధూళి కనుక ఎలా అయితే లేచిపోయి అన్ని చోట్ల పడుతుందో అలాగే హిందువులందరూ కూడా అక్కడి నుంచి, ఆ ప్రాంతాల నుంచి పారిపోయి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తారు. ఉత్తర భారతదేశానికి కొంతమంది వచ్చేసారు, మిగిలిన వాళ్ళు మతాలు మారారు. మొత్తానికి అది హిందూ జయపాలుడి యొక్క వంశం చిట్ట చివరి వంశంగా మనం చెప్తాం. గాంధార తర్వాత సబక్తజను, అలబ్తజను వీళ్ళు ఏంటంటే గాంధార పేరుని మార్చి మహమ్మద్ నగరం అని పెట్టారు. తర్వాత ఇప్పుడు మనం కాందహార్ అంటున్నాము. అది మొత్తానికి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేయడం మొదలెట్టి ఆర్కియాలజీ పురావస్తు తవ్వకాలు మొదలెట్టినప్పుడు అనేకమైన విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలలో కొన్ని విగ్రహాలని బ్రిటిష్ వాళ్ళు అమ్మేశారు, కొన్ని విగ్రహాలను మోసుకెళ్లారు, కొన్ని విగ్రహాలని ధ్వంసం చేశారు. మొత్తానికి ఇప్పుడు మనకి అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఒక బుద్ధుడి విగ్రహం ఉందిట, కూర్చున్న బుద్ధుడి విగ్రహం ఉందిట. మొత్తం మీద ఈ గాంధార శిల్పకళ 5వ శతాబ్దం తర్వాత అది అంతరించడం కనిపిస్తుంది. పురావస్తు తవ్వకాలలో బయటపడవన్నవన్నీ కూడా కొంతవరకు వాటిని రక్షించడం జరిగింది. అయితే ఆ తర్వాత కాబూల్ని తాలిబాన్లు ఆక్రమించుకున్నాక పెద్ద పెద్ద విగ్రహాలను బమియన్ బుద్ధ అని చెప్పేసి ఆ బమియన్ అనే ప్రాంతంలో ఉన్న బుద్ధ విగ్రహాలన్నిటిని కూడా నాశనం చేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి దాన్ని కంకరగా చేసేసి భవనాల్లో వాడేయడం జరిగింది. ఈ రోజున మనం వెనక్కి తిరిగి చూసుకుంటే గాంధార శిల్పకళ ఎక్కడుంది అంటే భారతదేశంలో ఉన్న బౌద్ధ ఆరామాల్లో, అటు సారనాథ్లో కానీ సాంచీలో కానీ కనిపిస్తుంది తప్ప ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా కనిపించదు. కానీ అతి ప్రాచీనమైన భారతీయ సంస్కృతిగా మనకి గాంధార శిల్పకళ కనిపిస్తుంది. ఏ శిల్పకళ అయినా, ఏ కళ అయినా సరే దాన్ని ముందు తరాలకు ఇవ్వడానికి, రక్షించడానికి సుస్థిరమైన రక్షించే ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం లేకపోతే కళాకారులు వధించబడతారు, కళ కూడా నాశనం అవుతుంది, ఆ కళా రూపాలన్నీ కూడా ధ్వంసం చేయబడతాయి. జై భారతమాత, జై హింద్.